బ్రెడ్ తీసుకొచ్చుకుంటాం. ఒక్కొక్కసారి మనం తిందామనే టైంకి ఎక్స్‌పైరీ డేట్ దగ్గరకొచ్చేస్తుంది. అటు చూస్తూ చూస్తూ పడేయలేము. అలా అని చెప్పేసి మనకి తినాలి అని అనిపించకపోతే అది వేస్ట్ అయిపోతుంది కదా! సో, అలాంటప్పుడు నేను చేసే టిప్ మీతో షేర్ చేస్తాను. ఎయిర్ ఫ్రైయర్ బౌల్ తీసుకొని దాంట్లో డైమండ్ షేప్‌లో కట్ చేసుకుంటే అరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని ఆన్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ నేను యూజ్ చేసే ఎయిర్ ఫ్రైయర్‌లో సెట్టింగ్ వచ్చేసి 180 డిగ్రీస్ 15 మినిట్స్ ఉంటుంది. అది డైరెక్ట్‌గా ఆన్ చేసేసి మధ్య మధ్యలో ఒక 2, 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ ఒకసారి టర్న్ చేసుకుంటే అన్నీ కూడా చక్కగా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి చల్లారాక ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు క్రిస్పీగా భలే ఉంటాయి తింటుంటే. రస్క్ కంటే కూడా బ్రెడ్‌తో చేసినవి చాలా టెక్స్చర్ డిఫరెంట్‌గా బావుంటుంది. అలాగే చాయ్‌లో కానీ, కాఫీలో కానీ, పాలల్లో కానీ తినటానికి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇది నాకు ఒకసారి ఎక్స్‌పైరీ అయిపోతుంది అని చెప్పి ఇలా ట్రై చేస్తే నాకు వర్కౌట్ అయిన టిప్ అనమాట. హోప్ మీకు కూడా ఎప్పుడైనా యూస్‌ఫుల్ అయితే డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ యూజ్ చేస్తే మాత్రం ఆ ఒక్క ఫీడ్‌బ్యాక్ నాతోటి కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. టిప్ నచ్చితే లైక్ అండ్ షేర్, అండ్ ఇట్లాంటి నాకు తెలిసిన మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఫాలో చేయడం మర్చిపోకండి.